ఈ యొక్క వీడియోలో అఖండ తాండవం 2 డే 5th ఎంత కలెక్షన్ చేయబోతుంది, అలాగే డే 4న ఇండియన్ షేర్ ఎంత, నెట్ కలెక్షన్ ఎంత, ఓవర్సీస్ లో ఎంత, స్టేట్ వైజ్ గా ఎంత కలెక్షన్ అనేది సాధించింది, మన ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత డే 4 లో, మళ్ళీ వచ్చి డే 5th ఎంత కలెక్షన్ చేస్తుంది అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నానండి. ఎవరు స్కిప్ చేయదు. అలాగే రాజాసాబ్ నుంచి కూడా నార్త్ అమెరికా సైడ్ కలెక్షన్స్ అనేటివి బాగా వసూలైతే చేసిందనమాట. సో అది ఎలా ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు ఈ యొక్క మూవీ వచ్చింది కదండి అఖండ 2. సో ఈ యొక్క మూవీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాలయ్య బాబు గారు ఎవరో తెలియదు కాబట్టి కలెక్షన్స్ అనేటివి తగ్గుతున్నాయి అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా. సో ఆల్రెడీ ప్రభాస్ గారు అందరికీ తెలుసు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా తెలుసు కాబట్టి, సో ఒక ఇండియన్ సూపర్ స్టార్, ఒక ఇండియన్ బ్లాక్ బస్టర్ హీరో అని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి, సో కలెక్షన్స్ అనేటివి సినిమా రిలీజ్ అవ్వక ముందే ఈ యొక్క కలెక్షన్స్ అనేవి భయంకరంగా వచ్చాయంటే, అంటే చాలా వరకు బాగా వచ్చాయన్నమాట. నేను అస్సలు ఊహించలేదు ఇంత బాగా వస్తాయని. సో కలెక్షన్స్ పరంగా రాజాసాబ్ కొంచెం ముందుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఈ యొక్క వీడియోలో. ఎవరో స్కిప్ చేయదు. ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ కన్నా ఆల్లో పెట్టుకోండి. డే 5th ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 0.01 crore అనమాట. సో ఇది ప్రస్తుతానికి లైవ్ డేటా కాబట్టి ఈవినింగ్ కల్లా, అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క డేటా అనేది మారిపోతుంది అనమాట. సో డే 5th ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పరంగా బాగానే కలెక్షన్ చేసింది అనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 4.40 crores అనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 66.5 కోట్లు అనమాట. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ లో వచ్చి డే 1 నుంచి డే 4 వరకు 78.75 crores అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ లో వచ్చి డే 1 నుంచి డే 4 వరకు 10.65 crores అనమాట. వరల్డ్ వైడ్ గా మొత్తం కలిపి డే 1 నుంచి డే 4 వరకు 89.35 crores అనమాట. ఇక స్టేట్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ చెప్పాను మీకు, మొత్తం కలిపి 50.4 crores అనమాట. సో తెలుగులో వచ్చి 5.25 crores అనమాట. తమిళ్లో వచ్చి 0.05 crores అనమాట. సో కన్నడలో వచ్చి 0.01 crore అనమాట. మలయాళంలో వచ్చి 0.0000. అస్సలేం లేదండి 4th డే రోజు మలయాళంలో అసలు కలెక్షనే రాలేదన్నమాట. మెయిన్ విషయం డే 5th 0.01 crore సంపాదించింది అనమాట. ప్రస్తుతానికి ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ మారిపోతుంది, నేను ముందే చెప్తున్నాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే రాజాసాబ్ నుంచి మూవీ రిలీజ్ అవ్వక ముందే కలెక్షన్స్ అనేటివి సూపర్ గా రాబడుతుందండి. అసలు నేను ఊహించలే నిజంగా ఈ విధంగా ఉంటుందని. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. సో మళ్ళీ ఈ యొక్క వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక హీరో, ఒక బడా హీరో అయిన మన బాలయ్య బాబు గారు ఎవరో తెలీదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనమాట బయట వాళ్ళకి. సో ఇక్కడ ఇప్పుడు రాజాసాబ్, మన ప్రభాస్ చూసుకోండి ఎన్ని పాన్ ఇండియా మూవీస్ తీసాడు ఒకసారి ఊహించుకోండి. ఈ మధ్యలో చాలా తీసేసాడు అనమాట. సో ప్రభాస్ గారు అందరికి తెలుసు కాబట్టి ఆయనకి కలెక్షన్స్ అనేవి బాగా వచ్చాయన్నమాట. మూవీ బాగున్నా బాగలేకపోయినా కానీ ఈ యొక్క రాజాసాబ్. ఓకేనా. సో ఏకంగా $1,00,000 వైపు దూసుకెళ్తుంది అనమాట ఓవర్సీస్ లో మట్టుకే. సో నార్త్ అమెరికాలో ప్రీ రిలీజ్ షోస్ కి 283 లొకేషన్లలో 855 షోలు పడుతుంటే, 855 షోలు పడుతున్న సమయంలో ఏకంగా 3,447 టికెట్స్ అమ్ముడుపోయాయన్నమాట. ఎంత గొప్ప విషయం అంటే ఇది నిజంగా అసలు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండగనే చెప్పుకోవచ్చు. అరే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభాస్ గారు మూవీ హిట్ అయినా హిట్ అవ్వకపోయినా కానీ ప్రభాస్ గారి రేంజ్ అనేది మారదు అనే దానికి ఒక నిదర్శనం అనమాట ఇది. 3,447 టికెట్స్ అమ్ముడుపోయాయి. దాదాపు $103,000 వచ్చినట్టే. $103,000 వచ్చినట్టే. కలెక్షన్ ఇక్కడే వచ్చేసింది. ఇక ఎవరు ఏం చేయలేరు. మూవీ బాగున్నా బాగలేకపోయినా కానీ కలెక్షన్ అనేది ఇక్కడే జిట్టు అలాగే వచ్చేసింది అనమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, వెళ్ళి మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. $103,000 అంటే ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి ఎంతో ఏంటి అని చెప్పి. సో ఈ యొక్క అఖండ 2 విషయంలో కూడా బాలయ్య బాబు గారు, నిజంగా అండి బాలయ్య బాబు గారు ఎవరో తెలియదు కాబట్టి ఈ యొక్క అంటే మన తెలుగు 2 రాష్ట్రాలలో తమిళ సైడు, కర్ణాటక సైడు జస్ట్ అలా తెలుసు అనమాట. సో ఈ హిందీ బెల్ట్ లో మాక్సిమం 100లో 80% తెలియదు, 20% వరకే తెలుసు అనమాట జై బాలయ్య అంటే ఎవరో ఏంటో అనేది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ కూడా ఇదే, ఎవరో తెలియదు కాబట్టి మన బాలయ్య బాబు గారికి అంత కలెక్షన్స్ అనమాట. ఇప్పుడు ఆ విధంగా హై రేంజ్ లో పెట్టి నేను ఒకటే చెప్తా, బాహుబలి మన బాలకృష్ణ గారు తీసుంటే
నేను బాగుంది బాగలేదు జస్ట్ అలా పక్కన పెట్టండి. పాన్ ఇండియా మూవీలు కూడా బాహుబలి దాకా ఎందుకండి, పాన్ ఇండియా మూవీస్ కానీ ఈ మధ్యలో చాలా కానీ తీసుంటే బాలయ్య బాబు గారు ఉన్న రేంజ్, ఆ యొక్క ఫైట్స్ కి నిజంగా కలెక్షన్లు మాసలో వచ్చి ఉంటాయి. అంటే ఫైట్స్ అలా ఉన్నాయన్నమాట. మన ప్రపంచంలో ఒక వ్యక్తికి ఈ విధంగా ఫైట్స్ ఏ సినిమాలో నేను చూడలేదు. ఓవర్ గా హాలీవుడ్ లో ఉన్నాయి కానీ అవి హెవీ గ్రాఫిక్స్, ఇది కూడా గ్రాఫికే, కానీ ఒక వ్యక్తిని ఆ విధంగా చూపించడం అనేది చాలా ఇదనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. డే 5th కలెక్షన్స్ అనేటివి 3 hours లో పోస్తుంది. సో ఈ యొక్క రిపోర్ట్ ని మీకు డిట్టు అదే విధంగా మీకు కలెక్షన్ల పరంగా అందిస్తాను అనమాట. ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.